హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి అండ్ గగన్ శరత్చంద్ర ఇంటికి బయలుదేరడానికి వాళ్ళ ఇంట్లో శారదా వాళ్ళ ఇంట్లో రెడీ అవుతూ ఉంటారు. గగన్ భూమి దగ్గరికి వస్తారు. ఏంటి భూమి, నేను నీ భర్తనే అని అంటున్నావు కదా, అలాంటప్పుడు నేను దగ్గరగా వస్తే ఎందుకు దూరంగా వెళ్తున్నావని గగన్ భూమి దగ్గరికి వస్తూ ఉంటాడు. భూమి పాపం గగన్ వైపు చూస్తూ సిగ్గుపడుతూ గగన్ని తోసేసి కిందకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. శారద హ్యాపీగా ఉన్న భూమి గగన్ వైపు చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిజంగా మీరు ఇలా ఉండాలనేమమ్మా నేను ఎప్పటి నుండో కోరుకున్నది. నా కోరికని, ఆ మొరని దేవుడు ఆలకించాడు. నిజంగా దేవుడు ఉన్నాడు అని చెప్పి ఇంకా పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ శారద గగన్ భూమిని ఆశీర్వదిస్తుంది. అమ్మా వెళ్ళొస్తాను అని అంటారు. వెళ్ళొస్తా ఏంట్రా, నువ్వొక్కడికే వెళ్ళొచ్చినట్టు వెళ్ళొస్తాము అనాలి, భూమి కూడా కదా అని అంటారు. అదే అదే వెళ్ళొస్తాము, బాయ్ అని ఇంకా గగన్ భూమి ఇద్దరూ బయలుదేరుతారు శరత్చంద్ర వాళ్ళ ఇంటికి. ఇది ఇలా ఉండగా శరత్చంద్ర అపూర్వ హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతారు. అన్నయ్య, వాడు వాడు మిమ్మల్ని గెంటేశాడా అని అడుగుతుంది మీరా. లేదు, వాడెందుకు మనల్ని గెంటేస్తారు, ఆయన అల్లుడు గారు గెంటేరు కదా, తను కూతురుతో కలిసి ఇంటికి వస్తానని చెప్పారు, ముందు మమ్మల్ని వెళ్ళమని చెప్పారు, అందుకే వచ్చేశాను అని అంటారు. అంటే ఆ గగన్ ఇక్కడికి వస్తున్నాడా అని ఇంకా మొహమంతా మార్చుకుంటుంది మీరా. అప్పుడే కరెక్ట్గా చెర్రీ, అంటే అన్నయ్య వచ్చేస్తున్నాడనమాట, అన్నయ్య రాడేమోననుకొని చాలా భయపడ్డాను, కానీ అన్నయ్య వస్తున్నాడు, ఇది నిజంగా ఒక షాకింగ్ అండ్ హ్యాపీ న్యూస్ అని చెప్పి చెర్రీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇది ఇలా ఉండగా భూమి గగన్ శరత్చంద్ర ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా అలా గగన్ భూమి ఇద్దరూ వచ్చేసరికి శరత్చంద్ర హ్యాపీగా చూస్తూ ఉంటాడు. గగన్ భూమి దగ్గరికి వెళ్ళి భూమికి తన చెయ్యి అందిస్తాడు. ఇంకా భూమి ప్రేమగా గగన్ చేతిలో చెయ్యి వేస్తుంది. సో అలా గగన్ భూమి ఇద్దరు కలిసి నడుచుకుంటూ వస్తూ ఉంటే అదంతా చూసి చెర్రీ, కృష్ణప్రసాద్ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజంగా ఎంత హ్యాపీగా ఉందో అని చెప్పి హ్యాపీగా వాళ్ళ కొడుకుని, కోడల్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు. కృష్ణప్రసాద్ గుమ్మం దగ్గరే నిలబెడతారనమాట గగన్ అండ్ భూమి. ఇంకా అపూర్వ వచ్చి చాలా హార్ట్ఫుల్గా ఏదో నిజంగా అన్నట్టు నటిస్తూ ఇద్దరికి హారతిస్తుంది. హారతిచ్చి బొట్టు పెడుతుంది అపూర్వ. సరే లోపలికి రండి అని చెప్పి ఇంకా లోపలికి రమ్మంటుంటే ఒక నిమిషం ఆగండి అని చెప్పి చెర్రీ లోపలికి వెళ్తాడు. ఏమైందిరా చెర్రీ అని అడుగుతారు. అన్నయ్య, ఏంటి ఇంత సింపుల్గా లోపలికి వచ్చేస్తారా? నోనో అన్నయ్య, నువ్వు భూమి పేరు చెప్పిరా అని అంటారు. నేను నా భార్య వచ్చాం అని అంటారు. అన్నయ్య ఫుల్ నేమ్ చెప్పాలి అని అంటారు. నేను నా భార్య భూమి వచ్చాం అని అంటారు. హ్యాపీగా అందరు క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇంకా భూమిని అడుగుతాడు చెర్రీ. నేను నా భర్త గగన్ వచ్చాం అని అంటుంది భూమి. ఇంకా అందరూ క్లాప్స్ కొడతారు. సరే ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి రండి అని చెప్పి ఇద్దరిని అడుగు పెట్టి తీసుకొస్తారు. కృష్ణప్రసాద్ పాపం భూమి వైపు అమ్మ భూమి అని చూస్తూ ఉంటారు. మావయ్య అని చెప్పి భూమి పాపం కృష్ణప్రసాద్ వైపు హ్యాపీగా చూస్తూ ఉంటుంది. అప్పుడే అపూర్వ కావాలని గగన్, మేమెలాగో నీకు మీరా కృష్ణప్రసాద్ కూడా అంతే కదా, కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకో అని అంటారు. ఇంకా గగన్ ఒక్కసారిగా కోపంగా చూస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ వైపు. నిజమే కదా, కృష్ణప్రసాద్ ఎలాగో ఆశీర్వాదం ఇవ్వాల్సిన వాడేగా, తీసుకో అని అంటుంది అపూర్వ. భూమి బావా ప్లీజ్ అని అంటుంది. సరే అని ఇంకా గగన్ భూమి ఇద్దరు కృష్ణప్రసాద్ దగ్గర, మీరా దగ్గర ఇద్దరిని నిలబడి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. చాలా రోజుల తర్వాత గగన్ కృష్ణప్రసాద్ కాళ్ళని టచ్ చేసేసరికి, గగన్ తన్ని టచ్ చేసేసరికి కృష్ణప్రసాద్కి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా తన అబ్బాయి, తన కన్న కొడుకు, ఎన్నో ఏళ్ళ నుండి దూరమైన కొడుకు మళ్ళీ తన్ని ముట్టుకోగానే ఒక తండ్రి హృదయం ఉప్పొంగుతుంది కృష్ణప్రసాద్లో. కృష్ణప్రసాద్ అలా గగన్ని పైకి లేపి గగన్ తలపై చేయి వేసి నిమిరి
గగన్ వైపు చూస్తూ, చాలా చాలా సంతోషంగా ఉంది నాన్న. ఇలా నిన్ను భూమిని చూడాలనేరా చాలా తపస్సు చేశాను. ఇప్పుడు ఇప్పుడు నా నిరీక్షణకి ఫలితం దొరికింది అని పాపం మనసులో అనుకుంటూ కృష్ణప్రసాద్ కన్నీళ్లతో గగన్ వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా అలా భూమి అండ్ గగన్ని కూర్చోపెట్టి పాపం హ్యాపీగా బిందె పెడతారు. బిందెలో ఉంగరాలు తీసేది ఉంటుందన్నమాట. ఇంకా అలా గగన్ భూమిని చూపిస్తూ శరత్చంద్ర, ఇద్దరిలో ఎవరు ఉంగరాలు తీస్తారో వాళ్ళే గ్రేట్ అని అంటారు. అయితే నేను తీసి చూపిస్తాను అని అంటాడు గగన్. చూద్దాం ఏం జరుగుతుందో బావా అని చెప్పి ఇంకా భూమి గగన్ ఇద్దరూ ఇంకా బిందెలో ఉంగరాలు తీస్తూ ఉంటారు. హ్యాపీగా వెంటనే భూమి 1 టైం తీస్తుంది. తర్వాత గగన్ తీస్తాడు. లాస్ట్ ఎవరు తీస్తారని చూస్తూ ఉంటే ఇద్దరు కలిసే ఆ రింగ్ని పట్టుకుంటారు. ఒక్కసారిగా ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు శరత్చంద్ర. ఇంకా అలా భూమి వైపు చూస్తూ, అమ్మ భూమి, నువ్వు నీ భర్త ఇలాగే కలకాలం సుఖంగా సంతోషంగా ఉండాలి సరేనా అని శరత్చంద్ర అంటారు. ఇంకా భూమి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా భూమి గగన్ ఒకరికొకరు స్వీట్ తినిపించుకుంటూ ఇంకా ఫ్లవర్ బాల్ని చేసి ఒకరిపై ఒకరు విసురుకుంటూ అన్నీ హ్యాపీగా చేస్తూ ఉంటారు. అదంతా చూసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. ఇంకా అలా భూమి గగన్ అయితే వాళ్ళ రూమ్కి వస్తారు. అపూర్వ ఇంకా భూమి గగన్ని గమనిస్తూ ఉంటుంది. గగన్ భూమితో, ఏంటి భూమి, ఇప్పటికి కూడా నీ నాటకాల్ని నువ్వు బయట పెట్టవా అని అడుగుతారు. బావా, నేను నిజం చెప్తున్నాను. ఇదిగో ఈ ఈ తాలిపై ఒట్టేసి చెప్తున్నాను. నేను అబద్ధం ఆడటం లేదు. నేను నిజంగా నిన్ను భార్యగా, నేను నీ భర్తగా అనుకుంటున్నాను. నువ్వు నా మెల్లో తాళి కట్టావు బావా అని అంటుంది భూమి. చూడు భూమి, నువ్వు చెప్పే మాటలు చిన్న పిల్లలు వింటారేమో, కానీ నేను వినను. నాకు సాక్ష్యం లేనిదే ఏది చేయలేను. ఐ మీన్ నిన్ను భార్యగా అంగీకరించలేను. అయినా నువ్వు ఇంత బాగా యాక్ట్ చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. ఇప్పుడు నేను నిన్ను భార్యగా ఒప్పుకోకపోయినా నువ్వు నన్ను భర్తగా అనుకొని నువ్వు నాతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నావా? అలా ఉంటే నువ్వు ఎలా ఎలా ఒక మంచి అమ్మాయి అవుతావు భూమి అని అంటాడు గగన్. ఒక్కసారిగా భూమి గగన్ వైపు చూస్తుంది. అంటే ఏంటి బావా, నువ్వేమంటున్నావు అని అడుగుతుంది. అవును భూమి, నేను నిన్ను భర్తగా భార్యగా అంగీకరించేంత వరకు నువ్వు నేను దూరంగానే ఉండాలి అని అంటాడు గగన్. చూడు బావా, నువ్వు చెప్పకపోయినా నేను అదే చేస్తాను. అయినా నాకు ఆత్మాభిమానం ఉంది. నువ్వు చెప్పటం లేదు కదా అని నేను నిన్ను ఇబ్బంది పెట్టాలని, నీ దగ్గరికి రావాలని అనుకోను. నువ్వు నన్ను భార్యగా ఒప్పుకునేటప్పుడే నేను నీ దగ్గరికి వస్తాను అని భూమి పాపం అలా కింద నిద్రపోతుంది. ఇంకా గగన్ కూడా హ్యాపీగా తన బెడ్ పై నిద్రపోతాడు. భూమి కళ్ళల్లో ఉన్న కాన్ఫిడెన్స్ని చూస్తుంటే భూమి ఎలాంటి తప్పు చేయలేదు అని అనిపిస్తుంది. కానీ సాక్ష్యం కావాలి కదా అని గగన్ అలా హ్యాపీగా నిద్రపోతాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా భూమి గగన్ ఇద్దరు ఫ్రెష్ అయ్యి కిందకి వస్తారు. అపూర్వ భూమి గగన్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే భూమి కిచెన్లోకి వెళ్ళి కాఫీ చేస్తుంటే అపూర్వ, ఏంటి భూమి, నువ్వు గగన్ హ్యాపీగా భార్యాభర్తల్లానే ఉన్నారు కదా అని అడుగుతుంది. అపూర్వ, నువ్వెందుకు నన్ను ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అడుగుతున్నావు అని అంటుంది భూమి. ఏం లేదు భూమి, ఊరికే తెలుసుకోవడానికి. ఎందుకంటే ఈ మధ్య నటిస్తున్నారు కదా, ముఖ్యంగా నీలాంటి వాళ్ళు. అయినా ఎందుకు భూమి, గగన్ నీ మెల్లో తాళి కట్టలేదు అంటున్నాడు. ఇంకా నువ్వెందుకని నటిస్తూ నీ పరువును నువ్వే తీసుకుంటున్నావు అని అంటుంది అపూర్వ. చూడపూర్వ, నిన్ను నేను నమ్మను. నువ్వు మనిషి ముసుగు వేసుకున్న గుంట నక్కవి. అలాంటి నిన్ను నమ్మితే నేనింకా నాశనమైనట్టే. నువ్వు నాకు బావ విషయంలో సలహాలు ఇచ్చేంత స్థాయి, సలహాలు ఇచ్చేంత తెలివి నీకు లేదు. నేను బావ సంతోషంగా ఉంటే నువ్వు చూసి తట్టుకోలేవు. అందుకే మమ్మల్ని విడతీయాలనే ఇదంతా చేస్తున్నాం. అయినా బావ నన్ను భార్యగా ఒప్పుకోలేదని చెప్పడానికి నువ్వెవరు? నా బావ ఎప్పటికైనా నన్ను భార్యగా ఒప్పుకుంటాడు.
నేను ఎలాంటి తప్పు చేయలేదు అని తెలుసుకుంటాడు అని అంటుంది. అలా ఇంకా భూమి, అవునా, చూద్దాం చూద్దాం, బాగా చూద్దాం. ఇప్పుడు ఎలాగో మీ నాన్న నీ దగ్గరికి వస్తారు, ఒక విషయాన్ని చెప్తారు. అది గగన్ ఎలా యాక్సెప్ట్ చేస్తాడో నేను చూస్తాను అని అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా భూమి అయితే పాపం టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే ఇందు కిందకి వస్తుంది. ఇందు, నువ్వేంటమ్మా ఇక్కడ అని అడుగుతారు గగన్. ఏం లేదన్నయ్య, ఊరికే మీరు వస్తున్నారు కదా అందుకే మిమ్మల్ని చూడ్డానికి వచ్చానన్నయ్య అని అంటుంది ఇందు. వద్దు, అన్నయ్య తెలిస్తే ఫీల్ అవుతాడు, అన్నయ్యకి నిజం చెప్పకూడదు అని పాపం మనసులో అనుకుంటుంది ఇందు. ఇది ఇలా ఉండగా శరత్చంద్ర గగన్ దగ్గరికి వచ్చి, గగన్, అల్లుడు గారు మీతో ఒక విషయం మాట్లాడాలండి అని అంటారు. చెప్పండి మావయ్య అని అంటాడు. ఏం లేదు, మీరెలాగో భూమిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి నల్లపూసలు మార్చే కార్యక్రమం పుట్టింటి వాళ్ళే చేయాలి. మాకు ఒక మొక్కుంది, అందుకే మన దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో మీకు అమ్మాయికి నల్లపూసల కార్యక్రమం చేయాలనుకుంటున్నాను అని అంటారు. ఒక్కసారిగా గగన్ షాక్ అవుతాడు. ఇంకా అపూర్వ, అవును అల్లుడు గారు, నల్లపూసల కార్యక్రమం అంటే మీకు తెలీదేమో, తాలిని తీసి కొత్త తాలిని మళ్ళీ వేసి భూమిని రెండవసారి మీరు పెళ్లి చేసుకుంటారు అని కావాలని స్ట్రెస్ చేసి చెప్తుంది అపూర్వ. ఒక్కసారిగా గగన్ కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటాడు. పాపం భూమి ఏమో ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. కాబట్టి త్వరగా రెడీ అయ్యి రండి అల్లుడు గారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట శరత్చంద్ర. ఇంకా భూమి వైపు కోపంగా గగన్ చూస్తూ ఉంటాడు. వెంటనే భూమి, బావా ప్లీజ్ బావా, మా నాన్నని బాధ పెట్టద్దు బావా, గుడికి రా బావా అని అంటారు. చూడు, నేను నిన్ను పెళ్లి చేసుకోలేదని బలంగా నమ్ముతున్నాను, అలాంటిది ఇప్పుడు ఈ నల్లపూసల కార్యక్రమం అంటే నేను నీ మెల్లో తాళి కట్టడమే కదా, నేను నీ మెల్లో తాళి కడితే ఇంకేముంది, నేను నిన్ను పెళ్లి చేసుకున్నట్టే, నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని అంటాడు గగన్. ఏంటి బావా అంత కఠినంగా మాట్లాడుతున్నావు, నిజంగా నువ్వు నన్ను ఎప్పుడు ప్రేమించలేదా అని అడుగుతుంది భూమి. ప్రేమించాను, చాలా గాఢంగా ప్రేమించాను, కానీ ఆ నమ్మకాన్ని నువ్వు కోల్పోయావు భూమి అని అంటారు. నేను కోల్పోలేదు బావా, కొంతమంది దుష్టశక్తులు కోల్పోయేలా చేశాయి, ప్లీజ్ నా మాట విను బావా, ఒక్కసారి గుడికిరా, నేను నీ జీవితంలో నేను ఏమీ అడగను అని అంటుంది భూమి. గుడికి వస్తాను, కానీ నల్ల పూసలు మార్చే దగ్గర నిన్ను వదిలి వెళ్ళిపోతాను అని మనసులో అనుకుంటాడు గగన్. అప్పుడు నా ఈగో సాటిస్ఫై అవుతుంది. ఆ శరత్చంద్రకి నేను బాగా టిట్ ఫర్ ట్యాట్ చేసిన వాడిని అవుతానని చెప్పి మనసులో అనుకుంటూ ఇంక భూమితో పాటు టెంపుల్కి బయలుదేరుతాడు గగన్. ఇంకా టెంపుల్లో అన్నీ సిద్ధం చేసి ఉంచుతారు, లైక్ అన్నీ కావాల్సినవన్నీ అండ్ వాళ్ళ నల్లపూసలు. ఇంకా ముత్తైదువులు అందరూ వచ్చి తాలికి నల్లపూసలు గుచ్చుతూ ఉంటారు. అదే టైంకి గగన్ అలా ఒక పక్కన కూర్చొని ఉంటే చెర్రీ గగన్ దగ్గరికి వస్తాడు. ఏంటన్నయ్యా, ఏంటి ఇక్కడున్నావు అని అడుగుతారు. ఏముందిరా, బోర్ కొడుతుంది, అక్కడ కూర్చుందామంటే ఏం జరగటం లేదు కదా, అందుకే ఇక్కడికి వచ్చాను అని అంటారు. ఓ అవునా అన్నయ్య, నీ రింగ్ ఎక్కడా అని అడుగుతాడు చెర్రీ. అవును, ఎక్కడుండాలి, ఇదేంటి ఎక్కడో పడిపోయినట్టుంది అని చెప్పి ఇంక గుళ్ళో గగన్ రింగ్ పడిపోయేసరికి వెతుకుతూ ఉంటారు. అన్నయ్య ఓ పని చేద్దాం, ఇక్కడ వెనకాల సీసీటీవీ రూమ్ ఉంది, ఒకసారి గుడికి వచ్చేటప్పుడు నీ చేతికి రింగ్ ఉందో లేదో చూద్దాం, రింగ్ ఉంటే ఇంట్లో ఉన్నట్టు, లేకపోతే నువ్వు వెతకాలి అని అంటారు. అయితే పదరా వెళ్దామని చెప్పి ఇంకా సీసీటీవీ రూమ్కి వెళ్తారు. వెళ్ళి చూసేసరికి అక్కడ గుడిలో ఇంకా రింగ్ ఎక్కడో పడేసుకున్నట్టు ఉంటుంది. వెంటనే గగన్ వెనక్కి తిరిగి చూస్తాడు. ఒక్కసారి 15వ తారీఖు ఆగస్టులో వరలక్ష్మి వ్రతాన జరిగిన వీడియోని చూపించండి అని అడుగుతాడు గగన్. ఇంకా వెంటనే ఆ వీడియోని చూపిస్తారు. చూపించేసరికి అందులో భూమి మెల్లో గగన్ తాళి కడుతున్నట్టు కనబడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట గగన్. ఇంకా తన కళ్ళని తనే నమ్మలేకపోతూ ఉంటాడు. పక్కనే ఉన్న చెర్రీ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. అన్నయ్య చూసావా, భూమి మెల్లో నువ్వు తాళి కట్టావన్నయ్య, ఇన్ని రోజులు తాళి కట్టలేదని తన్ని ఎంత ఎంత పాపం బాధ పెట్టినా తన ఓర్పుని నువ్వు ఎంత తీసేయాలని చూసినా
భూమాతంత ఓర్పుతో భూమి నీ మాటల్ని భరించింది. ఇప్పటికైనా అర్థమైందా అన్నయ్య? భూమి ఎలాంటి తప్పు చేయలేదని. భూమి భూమి బంగారం అన్నయ్య అని ఇంకా చాలా హ్యాపీగా చెర్రీ చెప్తుంటే ఇంకా గగన్ అయితే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. తను ఎలాంటి తప్పు చేయలేదని, భూమి పాపం నిజంగా తను చెప్పినట్టే గగన్ తన మెల్లో తాళి కట్టాడని తెలుసుకొని పాపం చాలా గగన్ హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా వెంటనే వెళ్తాడు. అల్లుడు గారు ఎక్కడికి వెళ్ళిపోయారు, రండి అక్కడ కార్యక్రమం మొదలు పెట్టాలి అని చెప్పి ఇంకా అలా భూమి దగ్గరికి తీసుకువెళ్తాడు శరత్చంద్ర గగన్ని. భూమి బావ ఏం చేస్తాడో ఏంటో, అతి కష్టంపై ఒప్పుకున్నాడు. ఒకవేళ బావేమైనా రివర్స్ అవుతాడా అని చెప్పి భూమి పాపం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా అలా నల్లపూసలు గుచ్చిన తాళిని గగన్ చేతికి ఇస్తుంది అపూర్వ. ఇదిగోండి అల్లుడు గారు, తీసుకోండి, తీసుకొని మా భూమికి కట్టండి అని భూమి వైపు చూస్తూ ఉంటుందన్నమాట అపూర్వ. ఖచ్చితంగా గగన్ గడుపు కట్టడు, ఎందుకంటే వాడు భార్యగా ఒప్పుకోలేదు కాబట్టి అని పొగరుగా చూస్తూ ఉంటుంది అపూర్వ. కానీ అప్పటికే నిజం తెలుసుకున్న గగన్ భూమి మెళ్ళో మరొకసారి తాళి కట్టేస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. ఇంక భూమి హ్యాపీగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. భూమి ఐఎమ్ సారీ అని చెవిలో చెప్తాడు. ఇంక భూమి గగన్ వైపు చూస్తుంది. అవును భూమి, నేను అన్ని నిజాలు తెలుసుకున్నాను, నిన్ను మన్నించమని అడుగుతున్నాను. ఐఎమ్ సో సారీ భూమి అని చెప్పేసరికి భూమి కూడా గగన్ని హక్ చేసుకుంటుంది. అలా గగన్ భూమి మధ్యలో ఉన్న అపార్థాలన్నీ తొలగిపోయి భూమి గగన్ హ్యాపీగా ఉంటారు. అదంతా చూస్తూ శరత్చంద్ర ఎంతో హ్యాపీగా ఉంటాడు. తన ప్లాన్ అంతా రివర్స్ అయినందుకు అపూర్వ చాలా అంటే చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.